Hello, Big Boss fans. Welcome back to Simply Manjula. We are watching my Big Boss reviews. ఈ వీకెండ్ కోసం చాలా మంది మనం అందరం ఇంక్లూడింగ్ చాలా ఎక్సైట్ అయిపోతా ఉంటాం. నాగార్జున గారు ఎంత కూల్ ఎంత స్వీట్ గా ఉంటాయో అలా విధంగానే వార్నింగ్స్ అండ్ ఇచ్చే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. చాలా చేస్తారు. నాగార్జున గారు ఎప్పుడు షౌట్ చేసి స్క్రీన్ చేసి ఆ ఎవరిని ఈ విధంగానూ మాట్లాడరు. సో దానికోసం అందరూ చాలా మంది వెయిట్ చేస్తాము. అండ్ లైక్ ప్రోమో 1 కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు మన ప్రోమో 1 లో చూసిన అంతకు ముందు మనకు తెలిసిన అందరూ వీకెండ్ వచ్చే వరకు చాలా పాయింట్స్ నోట్ చేసి పెట్టుకుంటారు. లైక్ మనసులో ఐ మీన్ టు సే లైక్ ఇది ఖచ్చితంగా వీకెండ్ లో అడ్రస్ చేస్తారు నాగార్జున గారు అన్నట్టు. దివ్యల మాధురి గారు వారి బిహేవియర్, ఆ రాజా గారి బిహేవియర్ మీకంతా మీరు చూస్తూనే ఉన్నారు. తన హైపర్ లైక్ అజిటేటెడ్ అండ్ చాలా అగ్రెసివ్ బిహేవియర్ వీక్ అంతా మనం తను ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి విషయంలో మనం చూస్తూనే ఉన్నాము. సో దాని గురించి అడ్రస్ చేస్తారు నాగార్జున గారు. అండ్ ఐ థింక్ చాలా వీడియోస్ ప్లే చేసి తన వాయిస్ ఎలా ఉంది, తన టోన్ ఎలా ఉంది, తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, అండ్ తన హై పిచ్ వాయిస్ ఇదంతా అడ్రస్ చేస్తారు. అండ్ తనకున్న పవర్ లైక్ కిరీటం ఇచ్చి లైక్ మిగతా అందరికీ కూడా లైక్ ఓల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక్కొక్క పవర్ ఇచ్చారు కదా. ఆ పవర్ గురించి కూడా ఐ థింక్ ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది. ఆడియన్స్ కాన్ఫిడెన్స్ ని పరిగణలోకి తీసుకుంటున్నారు బిగ్ బాస్. లైక్ బిగ్ బాస్ ఓన్ డెసిషన్ కాదు ఇది. బిగ్ బాస్ ఇస్ నాట్ ఏ లైక్ పార్షియాలిటీ ఆర్ ఇన్ ఒక కంటెస్టెంట్ కి ఫేవరబుల్ గా రన్ చేసే షో కాదు అన్న కాన్సెప్ట్ లోకి లైక్ ఆడియన్స్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటున్నారు. ఆడియన్స్ ఒపీనియన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు. ప్రతి సీన్ చూపించడము, అందులో ఆడియన్స్ ఒపీనియన్ ఏంటి ఓటింగ్ చేసి అందులో మెజారిటీ ఎస్ ఆర్ నో ఆడియన్స్ ఏ వైపుకున్నారు దాని వైపుగా కంటెస్టెంట్స్ కి చూపించడం. ఐ థింక్ యాక్చువల్ చెప్పాలంటే కంటెస్టెంట్స్ కి చాలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు త్రూ ఆడియన్స్. సో దట్ దే వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకుంటారు అనేసి ఒక ఒక మంచి కాన్సెప్ట్ బాగుంది. సమ్ టైమ్స్ లైక్ ఇదివరకు అయితే ఆడియన్స్ కానీ బయట లైక్ వచ్చేవాళ్ళు లోపలికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఫ్యామిలీ వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. అది కరెక్టే అన్న ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. బట్ అది బ్రేక్ చేయటానికి సో ఫీడ్బ్యాక్స్ చాలా వరకు పంపిస్తూనే ఉన్నారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అండ్ అది మాధురి గారు ఇదంతా జరగక ముందు తను వెళ్ళిపోతాను, తనకు పర్సనల్ వర్క్ ఉంది, తను కొంత లైక్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఆమె వెళ్ళిపోతాను అన్నప్పుడు ఏదైనా మీ దగ్గరికి వస్తుంది, సో మీరు దాని గురించి వర్రీ అవసరం లేదు అని చెప్తారు. బట్ మాధురికి మాత్రం మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది ఫర్ నామినేషన్. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫర్ మండే నామినేషన్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ మాధురి గారు హైయెస్ట్ నామినేషన్ ఓట్స్ పడతాయి అనుకుంటా. అండ్ మాట తీరు మార్చుకోవాలని నాగార్జున గారు మాత్రం చాలా మంచిగా ఐ థింక్ హైయెస్ట్ క్లాస్ పీకింది మాధురి గారేమో. ఐ థింక్ లైక్ బిగ్ బాస్ కూడా నాగార్జున గారికి కూడా ఒక ఏమంటారు కంటెంట్ రెడీ చేయాలి వీకెండ్ లోకి. బట్ అందరూ మంచోళ్ళు, అందరూ ఇదంటే షో ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటది. లైక్ ఎవరు మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయినాక, హరీష్ వెళ్ళిపోయినాక ఇంకెవరు లేరు. లైక్ హరీష్ తో ఉన్నప్పుడే ఆర్గ్యుమెంట్ ఇది బాగుండేది నాగార్జున గారికి కంటెస్టెంట్ కి మధ్య. మా తర్వాత ఎవరు అంత స్ట్రాంగ్ గా వోకల్ గా లేరనిపిస్తుంది. సో ఇప్పుడు మాధురి గారు. అండ్ ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విషయంలో మాధురి రమ్య, ఐ థింక్ రమ్య చేసింది బట్ మాధురి వాజ్ ఆల్సో దేర్ ఇన్ దట్ సీన్. అండ్ అమ్మాయిల పిక్చోడి అంటాం అప్పుడు కళ్యాణ్ కి మాధురికి అండ్ రమ్యకి ఆ వీడియో ప్లే చేసి చూపించడం. అండ్ లైక్ అది చేసినప్పుడు అది రాంగ్ అని అది అది ఆడియన్స్ లోకి వెళ్తాం, ఆడియన్స్ అది రాంగ్ అని అమ్మాయిల గురించి అంతగా ఏమీ లేదు, కళ్యాణ్ ఉంది బట్ నాట్ ఫర్ ఎవ్రీ గర్ల్ ఇన్ ద హౌస్ అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్. అస్సలు కాదు అని కాదు, వాళ్ళు అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఐ థింక్ కళ్యాణ్ మాత్రం తను జగన్కే తిరుగుతాడు, అందులో ఇది లేదు. లైవ్ చూసే వాళ్ళకి చాలా తెలుస్తుంది ఎంత యూనో ఫ్లోటింగ్ అవుతా అంటే ఓపెన్ ఫ్లోటింగ్ కాదు బట్ అడ్మిరేషన్ అనొచ్చు, ఫ్లోటింగ్ అనలేము బట్ అడ్మైర్ అవుతా ఉంటాడు, అది మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. అండ్ కళ్యాణ్ కి కూడా బిహేవియర్ మార్చుకోవాలి, కొంచెం ఆట మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఉద్దేశంలో కళ్యాణ్ కి లాస్ట్ వీకెండ్ కూడా ఏం క్లీన్ గా ఏం ఇవ్వలేదు బట్ అప్రిషియేట్ చేశారు కెప్టెన్ అయినందుకు. సో
ఇది కూడా అడ్రస్ చేస్తారు కొంచెం మార్చుకోవాలని. అండ్ డెమన్ పవన్ కి ఇంకా పులిహార పులిసిపోయింది బాబు, ఆ పులిహార ఇంకెవ్వరు తినరు, తిని పులిహార తిని తిని ఎంత దేవుడు ప్రసాదమైన ఎంతైనా రోజు ఒకటే పెడితే తినలేము కదా, అదే విధంగా అదే చేస్తే ఎవరుకి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్ కి. ఐ థింక్ డెమన్ కిను లైక్ రీతుకి మాత్రం ఆ విషయంలో జరుగుతుందని విన్నాము. అండ్ యూనో పవర్స్ గురించి కిరీటం ఇస్తారు అందరికి, అందులో ఉన్న స్టోన్ పెడితేనే ఆ కిరీటానికి వాల్యూ. సో దాని ఎవరెవరికి అది వాళ్ళ అర్హులు, దే డిజర్వ్ దట్ కిరీటం, ద క్రౌన్ అని అని ఇంకా అనుకున్నప్పుడు చాలా మంది 3 మెంబర్స్ కి ఆల్రెడీ గౌరవ్ అందులో లేడు కాబట్టి ఆల్రెడీ కెప్టెన్ వచ్చాడు కాబట్టి, అండ్ మిగతా 6 మెంబర్స్ లో 5 మెంబర్స్ లో ఐ థింక్ సాయికి ఇంకా మిగతా ముగ్గురికి ఐషాకి వాళ్ళు డిజర్వ్ అని వస్తే మాధురికి మాత్రం ఆ పవర్ తీసేసుకున్నారని మనకు వచ్చిన బజ్. సో మాధురికి ఆ పవర్ వెళ్ళిపోయింది, మిగతా ముగ్గురికి ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అండ్ డెమన్ లైక్ ఎమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి గారి ఎలివేషన్ మాత్రం ప్రతి వీకెండ్ మనం భరించాల్సిందే. అండ్ యూనో ప్రతి వీకెండ్ ఐ థింక్ ఆయన బిహేవియర్ నథింగ్ లైక్ పర్సనల్ గా ఏం తీసుకోవద్దు, మనం ఆట మాత్రమే చూస్తున్నాము, ఆట తక్కువగా ఉందని మనం చెప్తున్నాము అంతేకాని ఇక్కడ ఒక కంటెస్టెంట్ ని ఫేవరబుల్ గా మాట్లాడటం, ఇంకొకరిని డిగ్రేడ్ చేయటం, వారు ఇంకొకరిని ఇది చేయటం లేదు మనకి. అండ్ సో అక్కడ అంతగా సుమన్ శెట్టి ఎవ్రీథింగ్ ఈజ్ లక్, ఎవ్రీథింగ్ ఈజ్ లక్, ఒక బికాస్ హిస్ ఎబిలిటీ అంత ఆయనకి లేదు కాబట్టి మనం అంతేకాని. బట్ బిగ్ బాస్ హౌస్ లో ఇవన్నీ కన్సిడరేషన్ చెయ్యరు కదా, ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళకి కలిపి ఈక్వల్ గా టాస్క్ పెట్టినప్పుడు మనం ఇదంతా చూడకూడదు కదా. సో బట్ ఎనీవే ఐ థింక్ ఇమాన్యుయల్ కిను సుమన్ శెట్టి గారికి మంచి అప్రిషియేషన్ వస్తుంది, లైక్ టైమింగ్స్ యూనో మంచి ఎంటర్టైనర్స్ అనేసి. అండ్ ఆడియన్స్ కూడా 100% ఓట్స్ చేస్తారని విన్నాను. సో ఇమాన్యుయల్ కి ఇంకా అదర్ యూనో కంటెస్టెంట్స్ కి ఈ వీక్ అంత పర్ఫామ్ చేయడానికి స్కోప్ లేదు. బట్ ఎక్కడ టైం దొరికితే ఎప్పుడు యూనో తనకు తెలిసిన విద్య తనైతే ప్రదర్శించేస్తాడు కామెడీగా వితౌట్ లైన్ క్రాసింగ్ సో ఫార్. బట్ లైన్ క్రాస్ అవుతుంది అనేసి తనుజ అమ్మ అయినా అంటూనే ఉంది, లైక్ ఆ విషయం ఏమన్నా అడ్రస్ చేస్తారా తెలియదు మనకి. ఇంకేమనుకుంటున్నారు అండ్ లాస్ట్ టైం ఎలిమినేషన్ లోకి వస్తే కనుక దివ్య భరణి అండ్ రాము లీస్ట్ లో ఉన్నారని చెప్పుకుంటూ వచ్చాము. అండ్ ఇప్పుడు బజ్ అయితే లైక్ నిన్నటి వరకు మొన్నటి వరకు రాము అన్నారు, ఇప్పుడు లేటెస్ట్ బజ్ అయితే మాత్రం భరణి అంటున్నారు. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. లైక్ పవర్ అస్త్రా ఉన్న ఇమాన్యుయల్ ఏమన్నా సేవ్ చేస్తాడా ఆర్ హీ విల్ లెట్ హిమ్ గో, అది ఇప్పుడు యూటిలైజ్ చేయడా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఆల్మోస్ట్ బజ్ ఇస్ భరణి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ అంటున్నారు. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్. I'll come back with another video, tonight video. I hope it will be more excited. I'm eagerly waiting for the episode. Thank you.